బట్ అందరూ కూడా స్టేజ్ మీద ఉండాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. యాక్చువల్లీ అయితే అందరినీ మాట్లాడాలని అడిగే వాళ్ళం, చాలా డిలే అయిపోయింది అండ్ దే ఆర్ ఆల్సో వెయిటింగ్. అండ్ మీకు కూడా నెక్స్ట్ బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్స్ కూడా ఉన్నాయి. సో ఓంకార్ గారు మాట్లాడిస్తే వాళ్ళందరూ కూడా దే విల్ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ ఒకటండి, ఏదో వచ్చేటప్పుడు అంతా మీరు ఆల్రెడీ ప్రదక్షిణలు అయిపోయాయంట, ఏంటది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళందరూ కూడా కోపం తగ్గించుకోండి, కొంచెం లేట్ అయింది బికాస్ ఆఫ్ ఫ్లైట్ డిలే. మేము లేట్ చేయలేదు, అది హైదరాబాద్లోనే ఆల్మోస్ట్ 1.5 hour డిలే వల్ల ఈ డిలే. అంతేగాని సెలబ్రిటీస్ అంతే లేట్గా వస్తారు అన్నది మైండ్లోంచి తీసేయండి. మేము మీకోసమే వచ్చాము, పొద్దున్నే బయలుదేరాం, కాకపోతే డిలే జరిగింది. సారీ ఫర్ దాట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్ తర్వాత అసలు ఫస్ట్ ప్రమోషన్స్ విజయవాడలో ఈరోజు ఆహా ప్లాట్ఫామ్ 5th anniversary అంటే 5 సక్సెస్ఫుల్ ఇయర్స్ కంప్లీట్ చేసుకొని 6th yearలోకి ఎంటర్ అవటము. అండ్ ఈ రోజు మేమందరం కూడా విజయవాడ రావడం చాలా ఆనందంగా ఉంది. అమ్మవారి బ్లెస్సింగ్స్తో మా ఫస్ట్ ప్రమోషన్ ఈ ఆహా 5th anniversary రోజున జరుపుకోవటం అనేది చాలా చాలా ఆనందంగా ఉంది. నాతో పాటు యాక్చువల్లీ 5 మెంటర్స్ ఉంటారు ఈ డాన్స్ ఐకాన్ సీజన్ 2లో. 4 వచ్చారు. సో యష్ మాస్టర్ మీకు ఆల్రెడీ తెలుసు, సీజన్ 1లో ఉన్నారు, వన్ ఆఫ్ ద మెంటర్. అండ్ మానస్ ఈ సీజన్ నుంచి తిన కూడా వన్ ఆఫ్ ద మెంటర్. అండ్ అలాగే దీపిక అండ్ తిన కూడా వన్ ఆఫ్ ద మెంటర్. అండ్ ప్రకృతి ఆల్సో వన్ ఆఫ్ ద మెంటర్. అండ్ ఇంకొకరు జాను లిరి, ఫోక్ సాంగ్స్ చేస్తూ తను సోషల్ మీడియాలో చాలా పాపులర్. తను కూడా వన్ ఆఫ్ ద మెంటర్. ఈరోజు షూటింగ్ వల్ల తను రాలేకపోయారు. అండ్ అలానే 2 జడ్జెస్, శేఖర్ మాస్టర్ అండ్ ఫరియా అబ్దుల్లా, వీళ్ళిద్దరూ కూడా జడ్జెస్ ఆఫ్ డాన్స్ ఐకాన్. ఈసారి డాన్స్ ఐకాన్ చాలా హై వోల్టేజ్ రియాలిటీ షో. ఇండియా నుంచి టాప్ 5 కంటెస్టెంట్స్ పోటీ పడబోతున్నారు, పంచభూతాలు వాళ్ళు. సో ఆ పంచభూతాలను రిప్రజెంట్ చేస్తూ ఈ 5 కంటెస్టెంట్స్ ఎవరు గెలుస్తారనేది మీరు చూడాలి. అండ్ ఈ సీజన్ ఎందుకు స్పెషల్ అంటే ప్రతి సెకండ్ ఎపిసోడ్కి ఒక ఎలిమినేషన్ జరుగుతూ ఉంటుంది. ఈ పంచభూతాల్లో ఒకరు ఎలిమినేట్ అయిపోతూ ఉంటారు. అండ్ అలానే ఇంకొక కొత్త వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఒక కొత్త టాలెంట్ ఆ ప్లేస్ని రీప్లేస్ చేస్తారు. అది మీలో ఎవరన్నా కావచ్చు, మన తెలుగు వాళ్ళల్లో అంటే ఈరోజు చూస్తున్న ఈ లైవ్ కావచ్చు, ప్రతి ఒక్క అంటే ఈ షో స్టార్ట్ అవ్వగానే వితిన్ సెకండ్ వీక్ ఒక ఎలిమినేషన్. సో మీరు ఎవరన్నా ఈ షోలో ఉన్న టాలెంట్ని తట్టుకొని మీరు గెలవగలరు అని అనుకుంటే కనుక మీరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వచ్చు. సో మీ వీడియోస్ని కూడా మాకు పంపించండి, మీకు అతి త్వరలో అడ్రస్ అనేది మీకు చెప్తాము. డెఫినెట్గా మీరు కనుక, ఎందుకంటే ఈ ఆపర్చునిటీ మిస్ కావద్దు. సో అండ్ ఈ పంచభూతాల్లో గెలుపు అనేది ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ద ఆడియన్స్ మీ చేతిలోనే ఉంటుంది. మీరు ఎవరినైతే గెలిపించాలనుకుంటున్నారో వాళ్ళకి ఓటింగ్స్ వేస్తూ ప్రతి వారం చూస్తూ ఆహా యాప్లోకి వెళ్ళి సో ఓట్స్ చేస్తేనే గెలుస్తారు. ఎవరిని సేవ్ చేసుకోవాలనుకుంటున్నారు, ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారు అనేది మీ చేతిలోనే ఉంటుంది. సో ఇది ప్యూరెస్ట్ రియాలిటీ షో డాన్స్. ఈ మధ్యకాలంలో మన తెలుగు అంటే ఏ ఛానల్లో కూడా డాన్స్ రియాలిటీ షో అంటే జడ్జెస్ ఓటింగ్ ద్వారా అయితే ఎక్కడా లేదు. ఇది ఫస్ట్ టైం ఆహా ప్లాట్ఫామ్లోనే స్టార్ట్ కాబోతుంది. సో దీన్ని మీరు ప్రతిదీ మీరు 100% సబ్స్క్రైబ్ అవ్వి గనక ఈ ఆహాలో ఈ షో చూస్తే ప్రతి రూపాయికి కూడా అది సాటిస్ఫాక్షన్ ఉంటుంది. 100% ఈ షోని మేము అందరం కలిసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయబోతున్నాము. లేకపోతే ఈ కాన్సెప్ట్ ని ఎంచుకుంటారేమో అని నేను అనుకుంటున్నాను. బికాస్ ఇన్ని షోస్ చేసిన ఎవరైనా సరే, యష్ మాస్టర్ అయినా సరే, శేఖర్ మాస్టర్ అయినా సరే, నేనైనా సరే, ఎవరైనా సరే, కాన్సెప్ట్ ఇలా ఉండబోతుంది అని మేమే జడ్జ్ చేయలేకపోయాము. సో ఆడియన్స్ కూడా మేమైతే ఎలాగ థ్రిల్ ఫీల్ అయ్యామో అలానే థ్రిల్ ఫీల్ అవుతారు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ షోకి డెఫినెట్ గా మంచి అప్లాజ్ వస్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ కూడా డెఫినెట్ గా కావాలి. బికాస్ ఎవరైతే ఇప్పుడు జనరల్ గా ఒక కంటెస్టెంట్ ని సేవ్ చేసుకోవడం కోసం అనేసి కంటెస్టెంట్ ఎవరో మనకు తెలియకపోవచ్చు, బట్ వాళ్ళని రిప్రజెంట్ చేస్తూ మెంటర్స్ అనే వాళ్ళు ఉన్నారు. సో మీకు కనుక కంటెస్టెంట్ నచ్చినట్టయితే, మెంటర్ నచ్చినట్టయితే డెఫినెట్ గా మీ కంటెస్టెంట్ ని సేవ్ చేసుకునే ఛాన్సెస్ మీ చేతుల్లో ఉంది. ఇంతవరకు చాలా మంది కామెంట్ చేసేవారు షో కింద కానీ లేకపోతే పర్ఫార్మెన్స్ కింద కానీ, రాంగ్ జడ్జ్మెంట్ అని, లేకపోతే
కరెక్ట్ అయిన జడ్జ్మెంట్ ఇవ్వలేదు అని. బట్ ఈసారి జడ్జ్మెంట్ ఆడియన్స్ చేతిలో ఉంది. సో డెఫినెట్గా మీరు ఆ అవకాశాన్ని యూజ్ చేసుకొని బాగా చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ విజయవాడకి రావడం, ప్రమోషన్స్కి రావడం నాకు చాలా 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 హ్యాపీగా ఉంది. అండ్ ఒక శుభ సూచకం అంటారు కాబట్టి ప్రమోషన్స్ అనేది ఒక మంచి స్వింగ్లో వెళ్తుంది. అండ్ డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఈ షోని బ్లాక్ బస్టర్ హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.